రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టారు అంటూ తప్పుడు రాతలు రాస్తూ సోషల్ మీడియాలో తప్పుడు మాటలు మాట్లాడుతున్న తప్పుడుగాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి ఇట్లా తప్పుడు పనులు ఎప్పటికీ చేయడు అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం, మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్ అప్పులు గత ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వంలో చాలా తక్కువ అప్పులు చేశారు. చంద్రబాబు నాయుడు గారు 2.68 లక్షల కోట్లు అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి 1.77 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశాడు. అది కూడా ఆర్థిక సంఘం సిఫారసులకు లోబడే ఆయన అప్పులు చేశాడు. ఆయనకు అప్పులు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. పక్క రాష్ట్రాల కన్నా ఏపీలో తక్కువ అప్పులు ఉన్నాయి అని కూడా నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినా నమ్మకుంటా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5లో అసత్య కథనాలను ప్రతిరోజు వల్లిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తూ చంద్రబాబు నీచ స్థాయికి దిగజారిపోతున్నాడు. ఇప్పుడు రాష్ట్ర సచివాలయాన్ని HDFC బ్యాంకులో తాకట్టు పెట్టాడు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ తప్పుడు ప్రచారాలు, తప్పుడు కథనాలు రాస్తే ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకునేదానికి ప్రభుత్వం వెనకాడదు అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడుగుతుంది, లేకపోతే రిజర్వ్ బ్యాంకు దగ్గర నుండి అప్పులు తెస్తుంది. కానీ HDFC బ్యాంకులు సచివాలయాన్ని, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. ఈరోజు 2019లో 6% ఉన్న రాష్ట్ర వృద్ధి రేటు 16% పెంచిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. చంద్రబాబు అధికారం నుండి దిగిపోయేటప్పుడు 100 కోట్లు మాత్రమే ఖజానాలో పెట్టిపోయాడు. ఆయన జగన్మోహన్ రెడ్డికి ఆస్తులు కానీ, ఖజానాలో డబ్బులు కానీ ఏ రోజు పెట్టి సంపదను జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిపోలేదు. అటువంటి తరుణంలో రాష్ట్రాన్ని కరోనా కష్టకాలం నుండి బయటపడేసి, కరోనా కాలంలో కూడా ఉద్యోగస్తులకు జీతాలు కరెక్ట్గా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేయాలనుకుంటే రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పులు తీస్తాడు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకుంటాడు. HDFC బ్యాంకులో ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన అవసరం, అంత కర్మ వైసీపీ ప్రభుత్వానికి పట్టలేదు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ, తప్పుడు కథనాలు రాసే ఎవరిపైనైనా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసే ఎవరిపైనైనా తప్పకుండా క్రిమినల్ చర్యలు తీసుకుంటాము అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను.